బెట్టింగ్లు అంటే ఐపీఎల్లో కూడా చూపిస్తున్నాయి. చాలా వరకు హోర్డింగ్స్ ఉన్నాయి వైజాగ్లో. మరి చిన్న చిన్న వాళ్ళందరినీ అడుగుతున్నారు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ వదిలేశారంటారు ఏంటి? నేను అదే చెప్తానండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వానికి తెలియదా? డ్రీమ్ లైవ్ అని ఉంటుంది అది. ఇప్పుడు ఐపీఎల్ స్పాన్సర్షిప్ చేసింది. ఇంతకు ముందు మెగా టోర్నీలు కూడా వాళ్ళే స్పాన్సర్షిప్ చేసింది. అమిత్ షా కొడుకు మన జై షా ఉంటాడు, ఆయన వచ్చి సపోర్ట్లు కొడుతూ ఉంటాడు, సపోర్ట్లు కొడుతూ ఉంటాడు. అంటే ప్రభుత్వాలు బ్యాన్ చేయాలి కానీ ఈ ప్రమోషన్ ఇవ్వాలి. నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు, లేకపోతే ఇంకోటి ఫేమస్ ఇంకోటి చేస్తాడు. ఎవడైనా అసలు మూలాలను కట్ చేయకుండా పైన ఉండేది ఏదో గాలి వచ్చినప్పుడు ఊగే వాటిని ఈ ప్రమోషన్ చేసే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అంటే దీన్ని కూడా వాడేసుకుంటున్నారు తప్ప ఏమీ ఉపయోగం లేదంటారు? ఏం లేదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో కంటెంట్, ఇప్పుడు నాన్ వెజ్ ఉండడు ఆయన దేశాలు తిరిగి బ్రహ్మాండమైన వీడియోలు చేసిండు, బోరు కొట్టినట్టుంది. తెలుగులో ఉన్న యూట్యూబర్లు అందరినీ ట్రోల్ చేస్తుండే ఆయన. ట్రోల్ చేసుకుంటూ ఆయన ఇట్లా చేసిండు, ఈయన ఇట్లా చేసిండు. ఆయనకు కూడా తెలుసు, ఆయన అన్ని దేశాలు తిరిగిండు. ఈ బెట్టింగ్ యాప్స్ ఓనర్లు ఎవరు అంటే నేను ఓనర్ల గురించి మాట్లాడాను అంటాడు. అరే ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వాల గురించి ఓన్లీ నేను ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ప్రమోషన్ చేసిరో వాళ్ళ మీదనే అంటాడు. అంటే వీళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే ప్రభుత్వం నాన్ వెజ్కి మద్దతు ఉంటుంది, ప్లస్ జనాలు కూడా సపోర్ట్లు కొడతారు కాబట్టి వాళ్ళని అంటాడు. అంటే డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడా నాన్ వెజ్ కూడా? నాన్ వెజ్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మూలాల మీద నువ్వు మాట్లాడకుండా వచ్చేసి వాళ్ళు చేసిరు ప్రమోషన్, వీళ్ళు చేసిరు అంటే ప్రమోషన్ చేస్తారు, ఎవరైనా చేస్తారు. 4 పైసలు ఇస్తారంటే ఎవడైనా చేస్తాడు. వాళ్ళు కూలీలు, జెండా కూలీలు టైపు వాళ్ళు కూలీలు. వాళ్ళు అసలు ఎవడో నడిపించడాన్ని పట్టుకోకుండా, వాడిని ఒక మాట అనకుండా, వాడిని ఎన్నుకున్న రాజకీయ నాయకుల గురించి మాట్లాడకుండా, ప్రభుత్వాల గురించి మాట్లాడకుండా నువ్వు ఓన్లీ ప్రమోషన్ చేసే వాళ్ళ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంతేకాకుండా ఇప్పుడు అలెక్సా సిస్టర్స్ మీద కూడా పడ్డాడు. అంటే అలెక్సా సిస్టర్స్ బూతులు మాట్లాడారు, వాళ్ళు చాలా తప్పు చేశారనుకోండి. ఇప్పుడు వాళ్ళని కూడా బెట్టింగ్ రానిలని చెప్పేసి ఒక టమ్నైల్ పెట్టి మరి వాళ్ళని కూడా ఇది చేస్తున్నాడు. నేను పికిల్స్ కాదు, ఇప్పుడు యూట్యూబర్స్ మీ ఛానల్ ఉందండి, నాది ఒక ఛానల్ ఉన్నది కే న్యూస్ అని. 2 సంవత్సరాల నుంచి కష్టపడతాను, ఇంతవరకు మానిటైజేషన్ కాలే. అంటే ఇప్పుడు వాళ్ళు అలేకే పికిల్స్ అయినా లేకపోతే ఇంకోడైనా ఎంతో కష్టపడితే ఆ స్టేజ్కి వస్తారు. నీకు దమ్ముంటే నిజంగా నష్టపోతారు. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి. ఆ బ్యాన్ చేయాల్సినటువంటి మూలాల మీద ఫైట్ చేయకుండా ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ పొద్దున్న లేస్తే అదే కంటెంట్ దాని మీద నేను 30 లక్షలు సంపాదించిన, 40 లక్షలు సంపాదించిన, వీణి తిట్టి వాణి తిట్టి అని నాన్ వెజ్ చెప్పడం కరెక్ట్ కాదు అంటున్నా. అంటే నాన్ వెజ్ మెయిన్ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు, భయపడ్డాడంటారా వాళ్ళని చూసి? సింపుల్ అన్నాడే. ఇప్పుడు ఆమె తులసి చంద్రతో ఇంటర్వ్యూ నేను చూసిన, ఆయన క్లియర్గా చెప్పిండు. ఆమె ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడిగింది, నేను అడిగినట్టే. ఇప్పుడు ప్రమోషన్ చేసిన వాళ్ళే లక్షలు సంపాదిస్తే ఆ బెట్టింగ్ యాప్ ఓనర్లు ఎన్ని వేల కోట్లు సంపాదించారు అన్నది, ఎన్ని వేల కోట్లు సంపాదించారు అన్నది. నేను కూడా ఒక వీడియోలో అదే చెప్పిన. అంటే ఎన్ని వేల కోట్లు సంపాదించారు ఆ ఓనర్లు ఎవడో కనీసం పేరు బయట పెట్టగలుగుతాడా? నాన్ వెజ్ ఒక్కని పేరైనా చెప్పండి, ఒక బెట్టింగ్ యాప్ ఓనర్ పేరు చెప్పండి బయటకు వచ్చిందా? వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు కానీ అసలు తలకాయలు అసలు కాదండి. మొన్న ఎలక్షన్లు 2024 ఎలక్షన్లల్లో ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన సంస్థే 100 కోట్లు అన్ని పార్టీలకు ఫండింగ్ చేసింది. ఫండింగ్ చేసింది, బయట పెట్టిన తర్వాత వచ్చింది. అంటే అలాంటప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్ ఓనర్ల మీద ఫైట్ చేయి, దాన్ని ఎన్నుకున్నటువంటి పొలిటికల్ వ్యవస్థ మీద ఫైట్ చేయి. అది కాకుండా ఏదో చిల్లర కాళ్ళు ఏదో 4 పైసలకు వాడికి తిండికి వెళ్ళకనో లేకపోతే దానికి ఏదో సర్వైవల్ కొరకు చేసిన మీద నువ్వు ఎడవడం ఎందుకు?